ఇది డే 5 కంటిన్యూయేషన్. లిబర్టీ ఐలాండ్, ఎల్లిస్ ఐలాండ్ చూసుకున్నాక క్యాబ్‌ని క్యాచ్ చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాము. ఈ బ్యాటరీ పార్క్ నుంచి బ్రూక్లిన్ బ్రిడ్జ్‌కి 7 మినిట్స్ కార్ డ్రైవ్ అండ్ టాక్సీస్ అవైలబిలిటీ అయితే చాలా ఫ్రీక్వెంట్‌గా అండ్ లెస్ దెన్ $20లో అయిపోతుంది. మన ఓన్ కార్స్ కన్నా ఈ టాక్సీస్‌లో ఈ న్యూయార్క్ మొత్తం చూడడము చాలా ఈజీగా ఉంటుంది. ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్‌కి స్టార్టింగ్ పాయింట్ అని మనం బ్రిడ్జ్ మీద వాక్ చేస్తాము. ఈ బ్రిడ్జ్ అనేది అప్పట్లో కట్టినప్పుడు ఇది వరల్డ్‌లో లాంగెస్ట్ బ్రిడ్జ్. 1.1 మైల్స్. సో మనం వాక్ చేస్తే 15-20 మినిట్స్ పడుతుంది. ఆ పక్కనే ప్యారలల్‌గా లెఫ్ట్ సైడ్ పక్కన కనబడుతుంది కదా! అది మాన్హాటన్ బ్రిడ్జ్. దానికి ఇంకొక లొకేషన్ ఉంది చూడడానికి. ఇక్కడ ఇది పక్కన చూసారు కదా! ఇక్కడ ఏదైనా రిబ్బన్ గాని బ్యాండ్ గాని నాట్ చేస్తే విష్ ఫుల్‌ఫిల్ అయితుందని చెప్పి క్రేజీగా అందరూ నాట్ చేస్తున్నారు. ఈ వాక్ అయితే చాలా బావుంటుంది. సిటీ వ్యూ చాలా బాగా కనబడుతుంది. బైకింగ్ కూడా ఉంటుంది. బట్ ఈ బ్రిడ్జ్ అనేది వాకింగ్‌కి ఫేమస్. ఆ స్ట్రెయిట్‌గా కనబడుతున్నదే మాన్హాటన్ బ్రిడ్జ్. అది కూడా నెక్స్ట్ చూస్తాము. ఈ బ్రిడ్జ్ పైన మనం వాకింగ్ డౌన్ టౌన్ మాన్హాటన్‌లో స్టార్ట్ అయ్యాం కదా! అది బ్రూక్లిన్ డౌన్ టౌన్‌కి ఎండ్ అవుతుంది. బ్రిడ్జ్ మీద సరదాగా వాక్ చేసుకుంటూ ఎండింగ్‌కి బ్రూక్లిన్ పాయింట్‌కి వచ్చేసాము. ఈ లొకేషన్ చూసారు కదా! చాలా 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 బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీన్ని డంబో అంటారు. డౌన్ అండర్ మాన్హాటన్ బ్రిడ్జ్ ఓవర్ పాస్. సో దాన్ని షార్ట్‌కట్‌లో డంబో అంటారు. ఆ ప్లేస్ అయితే సీటింగ్‌కి, ఫోటోగ్రఫీకి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా జస్ట్ అలా టైమ్ పాస్ అయిపోతుంది. అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. అండ్ ఈవినింగ్ ఇప్పుడే సన్‌సెట్ అవుతుంది. పొద్దునంతా క్లౌడీగా ఉంది. బట్ ఈ టైంలో కరెక్ట్‌గా సన్‌సెట్ అవుతున్న టైంలో ఈ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వాక్ చేసుకుంటూ పోతే మాన్హాటన్ బ్రిడ్జ్ పార్క్ ఉంటుంది. ఈ లొకేషన్ కూడా చెప్పనవసరం లేదు. అలా గ్రీనరీ అండ్ వాటర్ ఫ్రంట్ అండ్ అలాగే మనకి మాన్హాటన్ బ్రిడ్జ్ వ్యూ కూడా చాలా బావుంటుంది. సన్‌సెట్ కూడా చాలా క్లియర్‌గా కనబడుతుంది. అలా పార్క్‌లో చాలా సేపు కూర్చున్నాక పక్కనే టైమ్ ఔట్ మార్కెట్ అని ఇండోర్ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడైతే మాకు కొన్ని నచ్చిన ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. సో వాటిల్లో డిన్నర్ చేసేసాము. డిన్నర్ కంప్లీట్ అయ్యాక బయటకొచ్చేసి ఇక్కడి నుంచి ఎడ్జ్ అంటే అదొక స్కై స్క్రేపర్. సో ఇన్నాటి వరకు మనం 3 స్కై స్క్రేపర్స్‌ని మార్నింగ్ పూట చూసాం కదా! ఈసారి నైట్ టైమ్‌లో చూద్దామని చెప్పి ఈవినింగ్ అయింది కాబట్టి ఎడ్జ్ ఈరోజే ప్లాన్ చేసుకున్నాము.
చూసారు కదా న్యూయార్క్ సిటీ ఈవినింగ్ టైంలో ఎట్లా ఉందో. బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద నుంచిగా సన్సెట్ టైంలో ఇలా ఎడ్జ్ చూడడానికి వచ్చాము. ఈ ఎడ్జ్ ఉన్న దాంట్లోనే పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం షాపింగ్ ని కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడే ఎడ్జ్ కి పక్కనే ది వెజల్ అని బిగ్ స్కల్ప్చర్ ఉంది. అది ప్రెసెంట్ సేఫ్టీ రీజన్స్ వల్ల క్లోజ్ చేశారు. మేము ఇలా దూరం నుంచి చూసాము. బట్ దాన్ని మనం చూడాలి అనుకుంటే దగ్గరికెళ్ళి ఫోటోస్‌కి అయితే అలౌడ్. సో, మాకైతే ఎడ్జ్‌కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా అలా దూరం నుంచి చూసామాట. ఇదే బిల్డింగ్‌లో పెద్ద క్యాండీ షాప్. రకరకాల చాక్లెట్స్ రకరకాల షేప్‌లో చూడంగానే కొనాలనిపిస్తాయి. ఎలాగోలాగో కంట్రోల్ చేసుకొని ఎడ్జ్‌కైతే వచ్చేసాము. ఇది డిఫరెంట్. మనం ఇప్పటివరకైతే మార్నింగ్ పూట చూసాం కదా! ఇప్పుడు నైట్ టైమ్‌లో సిటీ వ్యూని పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ అంటే ఇన్నాల్టి వరకు మనం చూసింది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ సమ్మిట్ అండ్ వన్ వరల్డ్ ఇలాంటివన్నీ కూడా నైట్ టైమ్‌లో ఆ బిల్డింగ్ వ్యూస్‌ని లైట్‌లలో చూడొచ్చు. అంత బావుంది గానీ, ఈ ఎడ్జ్‌కి ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎలివేటర్స్ చాలా తక్కువున్నాయి. వచ్చే జనమేమో ఎక్కువున్నారు. అండ్ నైట్ టైమ్‌లో ఇంకా బాగొస్తారు కదా! ఇంకా బెస్ట్ చేయాల్సింది. సో, ఇలా ఈరోజైతే డే 5 ఇవన్నీ చూసుకొని మేము తిరిగి హోటల్‌కి వెళ్ళిపోయాము. హోప్ మీ అందరికీ నా ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తిరిగి మరొక బ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు గుడ్ నైట్.